దేవుడు మనకిచ్చేటువంటి అన్నిటికంటే గొప్ప వరం ఏంటండి? ఏ వరం అనుకుంటున్నారు? అన్నిటికంటే గొప్ప వరం ఏంటి అనుకుంటున్నారు? అమ్మా ఏంటిది? వినపడతల్లా అమ్మా? సజీవుల లెక్కలలో ఉంచటం. ఎవరు అక్కడి నుంచి చెప్పారు? ఎవరమ్మా చెప్పింది? పర్లేదు, ధైర్యంగా చేయొద్దు. గుడ్, చప్పట్లు కొడదాం ఆమెకి ఒకసారి. మరి ఇంత పిసినారోళ్ళలాగా చప్పట్లు కొట్టనక్కర్ల, కొద్దిగా అంత ఉదారంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనిషిని అభినందించాలి. మనిషిని ఏం చేయాలి? అభినందించాలి. ఆ తల్లి అంటుంది, దేవుడు మనకిచ్చే అన్ని వరాల కంటే కూడా అతి శ్రేష్టమైన వరమట మనందరినీ కూడా సజీవుల లెక్కలో, తప్పనిసరిగా రక్షణ. ఏంటిదండి? రక్షణ. దానికి మించిన మరొక వరం లేదండి. సమయం, ద టైం. ఏంటిదండి? సమయం. బ్రతికి ఉండేట్లు కృప, బ్రతికి ఉండేటువంటి దీవెన, ఆశీర్వాదం. ప్రియులారా, ఎందుకని సమయం అన్నిటికంటే గొప్పదంటే, ఈ బ్రతికే మనలో లేకపోతే, ఈ జీవం మనలో లేకపోతే మనం దేవుని తెలుసుకోలేం. అవునా కదా? నాకు అసలు జననం లేకపోతే, నాకు అసలు బ్రతుకు లేకపోతే, నేను జీవించ ఉండకపోతే నేను దేవుని గురించి తెలుసుకుంటానా? కీర్తనకారుడు అంటాడు, అయ్యా మరణించినటువంటి వారు నీ నామాన్ని స్తుతించలేరు, మృతులు నీ నామాన్ని స్తుతించలేరయ్యా. మరి ఎవరు స్తుతిస్తారు? ఎవరు స్తుతించాలి? సజీవులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరములో దేవుని సన్నిధిలో చేరి నీవి రీతిగా ఈ యొక్క ఆరాధనలో, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నావంటే దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. దీనిని విశ్వసించో. బిలీవ్ ఇన్ దిస్. God has a plan for you in this new year. దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ప్రణాళిక లేకుండా ఎవరిని ఈ లోకంలో ఉంచడండి. He has a mission for you. ఈ నూతన సంవత్సరములో దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రియులారా, తీయటి మాటలు కాదు, మిమ్మల్ని ఏదో సంతృప్తి పరచటానికి చెప్పే మాటలు కాదు. ఇది దేవుడు చేసే వాగ్దానం. ప్రియులారా, దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు. ప్రియులకు దేవుని, దీన్ని మనం విశ్వసించాలి, దీన్ని మనం నమ్మాలి. నమ్మితే సమస్తం కూడా మనకి సాధ్యమవుతుందండి. నమ్మనటువంటి వాడు ఏం చేయలేడు. మనం నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఇంకా సజీవులలో ఉంచాడు అంటే, నాకు ఇంకా టయాన్ని ఇచ్చాడంటే, ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టేట్లు కృపను నాకు దయచేశాడంటే, దేవుడు నా ద్వారా ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ నువ్వు ఆ ప్రణాళిక నెరవేరుస్తావా లేకపోతే నెరవేర్చవా అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు కూడా. దేవుడు నీ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. నూతన సంవత్సరం నువ్వు అడుగుపెట్టేటట్లుగా నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ నీవు ఆ ప్రణాళికని నెరవేరుస్తావా లేదా అనేటువంటిది దేవుని మీద ఎంతగా ఆధారపడి ఉంటుందో నీ మీద కూడా అంతే ఎందుకంటే మన దేవుడు బలవంతంగా మన మీద రుద్దే దేవుడు కాదండి. హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఫోర్స్ఫుల్లీ. హీ గివ్స్ అస్ ఫ్రీడమ్. మనకేమిస్తాడు? మనకి స్వేచ్ఛనిస్తాడు, స్వతంత్రాన్ని ఇస్తాడు. నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం రోజున నేను సహజంగా నాకు పెట్టుకున్నటువంటి రూల్ ఏంటంటే, నేను ఎక్కడున్నా కానీ సుమారుగా ఒక 3 పూజలన్నా చేయాలి. ఆ పర్మిషన్, ఆ వెసులుబాటు మాకు ఉంటుంది. తద్వారా అట్లీస్ట్ గ్రామాలలో ఉన్న ప్రజలకి ఎక్కడైతే మరి పూజలు అందవో అట్లాంటి చోటకు వెళ్ళి, దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజలు కొన్ని చోట్ల, కొన్ని విచారణలో 10 గ్రామాలు 12 గ్రామాలు ఉంటాయి కాబట్టి గురువులు అన్ని గ్రామాలకు వెళ్ళలేరు కాబట్టి అక్కడ సహాయం చేద్దామని నేను వెళుతుంటాను.
ఈ సంవత్సరం కూడా ఏలూరు మేత్రాసనంలో ఒక విచారణకు వెళ్ళాను. అక్కడ మెయిన్ స్టేషన్లో విచారణ గుడిలో దివ్యబలి పూజ అయిన తర్వాత మరొక 2 గ్రామాలలో దివ్యబలి పూజలు చేయటానికి వెంటనే ఆ 2 గంటల సమయంలో బయలుదేరి వెళ్ళాం. నాకు ఎంత సంతోషం వేసిందంటే, ప్రియులారా, కుర్రవాళ్ళు మరి రోడ్డు మీద బండ్లు ఆపి నేను అక్కడికి వెళ్తుంటే మరి అక్కడ నిలబడి ఉన్నారు. నేను అనుకున్నా వీళ్ళు మన కోసం ఆహ్వానం పలకటానికి అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళి హార్న్ కొడుతుంటే వాళ్ళు ఎవరు వింటల్ల హారన్ వినే స్థితిలో వాళ్ళు లేరు. జనవరి 1వ తారీఖు 2 గంటల సమయంలో అప్పుడే సంవత్సరం ప్రారంభమయ్యింది. హార్న్ కొట్టాను ఎక్కువసేపు. ఒకడు నా కళ్ళు ఎలా చూశాడు, ఇలా చూసి మళ్ళా మామూలుగా వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత నా ప్రక్కనే కారులో ఒక కుర్రవాడు ఉన్నాడు. అతను వాళ్ళకి తెలుసు అనుకుంటా. అరే ఆ బండ్లు తీయండిరా వెళ్ళాలి అన్నాడు. అనేసరికి వాళ్ళు అతనిని ఎగతాళి చేయటం ప్రారంభించారు. నేను ఇంకా కోపం వచ్చి ఆ కారు దిగి ఎవర్రా మీరు అని చెప్పేసి దగ్గర కొరికేసరికి పారిపోయారు. బండ్లు అక్కడే పెట్టేసి ఆ బండ్లు పక్క పెట్టాను. ప్రియులారా, దేవుడు మన మీద ప్రేమతో సమయం అనేటువంటి గొప్ప దీవెనిస్తే మనోళ్ళు ఎలా వాడుతున్నారో చూడండి, ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నీవు ఏ విధముగా వినియోగిస్తున్నావు, నీవు ఏ విధముగా ఉపయోగించాలని అనుకుంటున్నావు, ఆత్మ పరిశీలన చేసుకో. ఆ తరువాత జరిగిన వాస్తవం అండి. నేను ఒక్క పొల్లు కూడా కల్పించి చెప్పట్లేదండి. అక్కడ పూజ అయిపోయింది, గుళ్ళో ఉన్నారు పాపం, గుడి నిండా ఉన్నారు పాపం విశ్వాసులు. విశ్వసించే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అయిపోయిన తర్వాత మరలా బయలుదేరి వస్తున్నా. నేను నా కుర్రవాడు వస్తుంటే ఇంకొక గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామంలో అడుగుపెట్టామో లేదో ఒకడు డైరెక్ట్గా ఆ బండిని నడుపుకుంటూ ఆ కారు ఎదురుగా తెచ్చేసి ఇలా చూస్తున్నాడు. జరిగిన వాస్తవం అండి. ఇలా చూస్తున్నాడు. ఇది ఏ ఏరియా? మన క్రైస్తవులు ఉండేటువంటి ఏరియా. ఆ కుర్రవాడితో నేను చెప్పాను, వీళ్ళని చూసినప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది, నాకెంతో వేదన కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత గొప్పదైనటువంటి వరం, దీవెన ఇదిగో ఈ సమయం. ఈ సమయం లేకపోతే బిడ్డలారా నువ్వు ఇక్కడుండవు, ఆయనని ఆరాధించవు, ఆయన దీవెనలు పొందవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు నీతో నాతో ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దీవెనలు ఏ విధముగా ఉంటాయో ఒక్కసారి ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను. ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను. అది తక్షణమే జరుగును. అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. మీరు దానిని వెంటనే చూతురు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో నాతో అందరితో చెప్తున్నాడు. పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో మరొకసారి ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, దానిని వెంటనే తక్షణమే జరిగింతును, దానిని మీరు వెంటనే చూచెదరు అని పలుకుతున్నాడు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం. ప్రియులకు దేవుడు ఏమిటట నూతన కార్యము, ఏమిటట ఆయన చేయబోయే కార్యం? చదువుకుందాం పిల్లారా, చదువు. ఎడారిలో బాట వేయుదును. అమ్మా, బాట వేయుదును. బాట వేయుదును. మరుభూమిలో మరుభూమిలో త్రోవ వేయుదును. త్రోవ వేయుదును.
నేను ఎడారిలో నదులు పారించి నేను ఎడారిలో నదులు పారింతును, నేనెన్నుకున్న ప్రజలకు నీటినిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎడారి ఏ విధంగా ఉంటదండి? ఎడారిలో ఏముంటది? ఇసుక ఉంటది. ఏముంటది? ఇసుక ఉంటది. జీవం ఉండదండి, ప్రాణం ఉండదండి. ఎక్కువగా ఎక్కడో ఒక చోట జీవం ఉండదు, ప్రాణం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు పిల్లారా, ఎడారిలో నేను ఏం చేస్తాడట? బాట వేస్తాడు. బాటలు ఎందుకండి అంటే దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు, దానికి సిద్ధపరచటానికి ముందుగానే రోడ్లు వేస్తున్నాడు అంటండి. ఏమేస్తున్నాడట? అమరావతి కదా. ఏ రావతి? అమరావతి. ముందు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇది వస్తుంది, ఏదో పెద్ద హైవే. ఏవే? హైవే. మంచిదండి, ఎందుకంటే దట్స్ అప్రోచబిలిటీ అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మనం అక్కడ మనుషులు వెళ్ళాలి అంటే, జీవం నడవాలి అంటే ముందుగా ఏం కావాలి? రహదారులు వెయ్యాలి. దేవుడు అంటున్నాడు, ఈ హైవేల కంటే కూడా ముందు ఆయన హైవే వేస్తానంటున్నాడు. ఎక్కడ? ఎడారిలో. పిల్లరా, ఎందుకనట? చదువుకుందాం మరి తర్వాత. మరుభూమిలో మరుభూమి అంటే ఏంటి తెలుసా? మరుభూమి అంటే ఏంటి తెలుసా? శవాలు ఉంటాయి చూడు, అర్థమైందా? సమాధి, ప్రాణము లేనటువంటిది ఉంటుంది కదా. అటువంటి చోట నేను ఏమేస్తానంటున్నాడు? జీవము లేని చోట నేను త్రోవను సిద్ధము చేస్తానంటున్నాడు. చదువు తర్వాత. నేను ఎడారిలో నదులు పారించి, నేను ఎడారిలో నదులు పారింతును, నేనెన్నుకున్న ప్రజలకు నీటినిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి బిడ్డ, గడచిన సంవత్సరం ఒకవేళ నీ జీవితం నువ్వు చేసిన పనుల కారణంగా ఎడారిలాగా మారిపోయి ఉందా? నీ జీవితం ఒకవేళ మరుభూమిగా మారిపోయి ఉందా? ఈ నూతన సంవత్సరం దేవుడు నీతోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బిడ్డ, నేను నీ జీవితంలో నదులు పారిస్తాను, కాలవల కాదు. నీ జీవితంలో ఆశీర్వాదాలు అనేటువంటి, దీవెనలు అనేటువంటి నదులే ఏకముగా నీ జీవితంలో పారిస్తానంటున్నాడు. చప్పట్లు కొడదాం ప్రియులకు, దేవుని బిడ్డలారా, దేవుని నామానికి. ఇది దేవుడు మనందరికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ప్రియులకు, దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావా, అయ్యో నా జీవితం గడిచిన సంవత్సరం అంతా శ్రమలతో నిండి ఉంది, బాధలతో నిండి ఉంది, కష్టాలతో నిండి ఉంది అనుకుంటున్నావా? ఈనాడు దేవుడు అంటున్నాడు, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకులో నేను దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటి నదులు పారించబోతున్నాను, ఏరులు పారించబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు, దేవుని బిడ్డలారా, ఇది నా అనుభవం, నీ అనుభవం, మనందరి యొక్క అనుభవం ప్రియులారా. ఈ లోకము బహు చెడుగా ఉన్నది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు ప్రియులారా, ఇదిగో కాలము బహు దుర్మార్గంగా ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి అని పలుకుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకోనండి. ప్రియులకు, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రారంభంలో నేను ప్రారంభించటం ఏమని చెప్పాను? అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మన దేవుడు అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. చాలామంది అంటారు నూతన సంవత్సరాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఇంకా కొంతమంది ఇక వెర్రి పుంతలు తొక్కుతూ ఉంటారు, అసలు క్రిస్మస్ పండుగ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. ఇక వాడితోటి మనం ఏం చేయాలంటే, రోజు అన్నం వండుకొని తినాల్సిన అవసరం కూడా లేదని చెప్పాలి. ఇంకా రోజు అన్నం వండుకొని తినాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాలి. ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ పండగ, ఈ నూతన సంవత్సర పండగలు మనకేమి చెప్తున్నాయంటే, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మరొక్కసారి నీ జీవితానికి, తన దగ్గరికి రావడానికి, తన దీవెన పొందటానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు.
ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు. దేవుడిని దీవించటానికి, దేవుడిని ఆశీర్వదించటానికి, అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితాన్ని మరొకసారి నూతనంగా, నిత్యనూతనంగా ప్రారంభించటానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీవు నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటామా లేదా అనేటువంటిది నీ మీద, నా మీద ఆధారపడి ఉంది పిల్లరా. మొదటిగా దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక రెండవది ప్రియులారా, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను నూతన దివిని, నేను ఒక నూతన దివిని, నూతన భువిని సృష్టిస్తాను. పూర్వ సంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకోరు. ఎవరును జ్ఞప్తి అందుకోనక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, గడిచిన సంవత్సరం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవద్దు అనుకున్నటువంటి కార్యాల గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? అవే నిన్ను పీడిస్తున్నాయా? నిన్ను వెంటాడుతున్నాయా? అయ్యో గడిచిన సంవత్సరం నాకు నా భర్తకి మధ్యలో సఖ్యత లేదు, అయ్యో గడిచిన సంవత్సరం నాకు నా బిడ్డల మధ్యలో సఖ్యత లేదు, అదేవిధంగా నా ఆత్మీయ జీవితం అన్నిటికంటే ముఖ్యంగా సరిగా లేదు అనుకుంటున్నావా? దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీవిక పూర్వపు సంఘటనలను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరమో లేదో. ఎందుకంటే నేను నీ జీవితాన్ని నిత్య నూతనంగా మార్చబోతున్నాను. దేవుడు ప్రథమంగా ఏమంటున్నాడంటే నూతన కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఇప్పుడు నూతన దివిని, భువిని చేయబోతున్నాను అంటున్నాడు. మేబీ నీ కుటుంబమే, నీ స్థలమే ఆ నూతన ప్రాంతమేమో, ఆ నూతన ప్రదేశమేమో దేవుడు కోరుకున్నటువంటిది. ఆశీర్వదించబోతున్నాడు నీ ప్రాంతాన్ని, దీవించబోతున్నాడు నీ ప్రాంతాన్ని. అంగీకరించు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రియులారా, మొదటిగా దేవుడు ఏమన్నాడు? నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను అన్నాడు. అవునా కదా? ఏమన్నాడు? నూతన కార్యాన్ని చేస్తాను అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు? నూతనమైన భువిని, దివిని, అంటే నూతనమైన ప్రాంతాన్ని నీ కొరకై సిద్ధపరచబోతున్నాను అంటున్నాడు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం ప్రియులారా. 19-20 వచనాలు చదువుకుందాం. నేను వారికి నూతన హృదయమును నూతన మనస్సును దయచేయుదును. వారిలోని రాతి గుండెను తొలగించి దాని స్థానమున మాంసపు గుండెను నెలకొల్పబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నూతన కార్యాన్ని చేస్తానంటున్నాడు. నూతన ప్రాంతాన్ని, నీ ప్రాంతాన్ని నూతనంగా, నీ ఇంటిని నూతనంగా మారుస్తానంటున్నాడు. చివరిగా అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటున్నాడు దేవుడు? నేను నీకు ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనస్సును ఇస్తానంటున్నాడు. ప్రియులారా, క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. క్రొత్త సంవత్సరం అంటే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, కొత్త డేట్ కాదండి, కొత్త తారీఖు కాదండి, కొత్త తేటు కాదు, కొత్త తేదీ కాదండి. మనిషికి కావలసింది నూతన మది, నూతన హృదయ. ప్రియులారా, ఇది ముఖ్యం. ఒకవేళ నీవు నూతన తేదీని ప్రారంభించినా కానీ, ఒకవేళ నూతన తారీఖును ప్రారంభించినా కానీ 2024ను తీసేసి 2025 నూతన తేదీలోనికి, నూతన సంవత్సరంలోనికి వచ్చినా కానీ నూతన హృది లేకపోతే, నూతన మది లేకపోతే అంత బూడిదలో పోసిన పన్నీరే. ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు? నూతనమైన హృది, నూతనమైన మది. ఇది మనకు కావలసింది. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన క్రైస్తవ బిడ్డ, దేవుడు నీ నుండి కోరుకునేది ఇది. ఏమిటి అంటే నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు, నూతనమైన జీవితం. ఇది లేకుండా
ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎన్ని నూతన సంవత్సరాలని మనం ప్రారంభించుకున్నా కానీ ప్రయోజనం శూన్యం. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నీ బ్రతుకులో నేనొక నూతనమైన కార్యాన్ని చెయ్యబోతున్నాను అంటున్నాడు. నీవు దానిని వెంటనే చూస్తావు అంటున్నాడు. నీ జీవితంలో నేను నదులు పారిస్తాను అంటున్నాడు. దీవెనలనే ఆశీర్వాదాలనేటువంటి నదులు పారిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు తరువాత? నేను ఒక నూతన దివిని, నూతన భువిని, నూతన ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని నూతన ప్రదేశముగా మార్చబోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు ప్రియులారా, నీ హృదయములో నూతనమైన హృదయం లేకపోతే మొదటివి 2 నెరవేరవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అందరికీ? ఈ మూడవది లేకపోతే, నూతనమైన హృదయం లేకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ జీవితంలో మారు మనసు లేకపోతే మొదటి 2 కూడా నెరవేరవండి. మొదటి 2 కూడా నెరవేరవు. ఏం కావాలి? హృదయ పరివర్తన. నూతనమైన హృదయం కావాలి, నూతనమైన మనస్సు కావాలి, నూతనమైన బ్రతుకు కావాలి మన జీవితంలో. నూతన జీవితం, నూతన సంవత్సరం అంటే ఏమిటి పిల్లారా? పౌలు గారు దీని గురించి ఇంకా వివరంగా మనకు తెలియజేస్తాడండి. నూతన సంవత్సరం అంటే క్రైస్తవులకు ఏంటి అసలు నూతన సంవత్సరం అంటే? ఇదిగో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కనుక మీ పాత జీవితపు పాత స్వభావమును, రోత స్వభావాన్ని మార్చుకొనుడు బిడ్డలారా. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనందరం కూడా ప్రియులారా ఏం మార్చుకోవాలి? మన పాత స్వభావాన్ని మార్చుకోవాలి, మన పాప స్వభావాన్ని మార్చుకోవాలి, మన రోత స్వభావాన్ని మార్చుకోవాలి. ఇది దేవుడు కోరుకునేది. దావీదు కుమారా, యేసు రాజా, నీ సన్నిధిలో నీకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన వాళ్ళంతా నీ బిడ్డలయ్యా. సాతానికి పర్మిషన్ ఇవ్వ మాకు, సాతానికి అవకాశం ఇవ్వ మాకయ్యా. నీ మా మీద పరిపూర్ణ అధికారం ఉందయ్యా. నీవే మా అధికారి, నీవే మాకు సమస్తం ప్రభువా. దీవించు, అభిషేకించు, ఆశీర్వదించు, స్వస్థపరచు యేసయ్యా. ఆశీర్వదించు, అభిషేకించు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఎన్నో బాధలతో ఉన్నారు నీ బిడ్డలు. సాతాను పట్టి పీడిస్తున్నాడయ్యా. శాంతి లేక, సమాధానం లేక నా తండ్రి బాధలలో ఉన్నారు. బిడ్డలు మాట్లాడు, బిడ్డలతో సఖ్యత లేక, భర్తతో సఖ్యత లేక, భార్యతో సఖ్యత లేక, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేక, ఆర్థిక ఇబ్బందులతో, గర్భఫలము లేక, మారు మనస్సు లేక నాయన లోకము సైతాను పట్టి పీడిస్తున్నాడు. యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో ఆశీర్వాదాలు కలుగునుగాక, యేసు నామములో అభిషేకము కలుగునుగాక, యేసు నామములో హృదయ పరివర్తన కలుగునుగాక, యేసు నామములో అద్భుతాలు కలుగునుగాక, యేసు నామములో సమస్తం అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా,